టీవీ 999 న్యూస్ కి స్వాగతం. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు శ్రీ బోడి రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు విజయవాడలో నిర్వహించిన యువదళం శిక్షణ సదస్సు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన యువ నాయకులకు ఈ శిక్షణ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు అత్తిలి రాజు, పాల రమేష్ యాదవ్, చాముండేశ్వరి, ఆకుల జయలక్ష్మి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు రామచంద్ర యాదవ్ గారు ప్రయాణం ఆపనని నిక్కచ్చిగా చెప్పేశారు. కాబట్టి ఈ పార్టీని ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులని యువతకు చేరే విధంగా ఫలితాలు వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా సాధించి తీరుతారు. కాబట్టి అన్నతో యువతంతో నడవాలని, లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్తులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతిలో డైరీ కోసం కల్తీ నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి ఒక దొమర లేపారు. దొమరకి ఏంటి చెప్పారంటే, ఆయన 1000 ఆవులు నేను ఇస్తాను, స్వయంగా 1,00,000 ఆవులు నేను గ్యాదర్ చేస్తాను, నేను సొంతంగా డైరీ పెట్టండి తిరుపతిలో అని చెప్పినా ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కానీ సొంతంగా తిరుపతికి డైరీ పెట్టాలనే ఆలోచన అయితే లేదు. నెయ్యి ద్వారా వాళ్ళకి ఓన్లీ కమిషన్గా కక్కుర్తి పట్టడానికే తప్ప వాళ్ళకి సొంతంగా డైరీ పెట్టాలనే ఆలోచన మాత్రం ఈ కూటమి ప్రభుత్వం లేదు, గత ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే సొంతంగా డైరీ ఏర్పాటు చేస్తే ఈ పార్టీలకు ఉన్నటువంటి ప్రైవేట్ డైరీలు ఏవైతే ఉన్నాయో ఆ డైరీలు కుంటుపడతాయి, వాళ్ళకి వచ్చే ఆదాయాలు పోతాయని చెప్పేసి ఈ దేవస్థానం ద్వారా డైరీ పెట్టడానికి ముందు రావట్లేదని మేము ఈ పార్టీ తరఫున మేము నిలదీస్తున్నాం. బాబు, మీ పేరు? నా పేరు అర్జున్ వాల్మీకి అండి. మాది కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం మాది. మేము ప్రస్తుతం ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడం జరిగింది. బీసీ రామచంద్ర యాదవ్ అన్న గారు మాలాంటి యువకులను ప్రత్యేకంగా గుర్తించి మనకి రాజకీయ భవిష్యత్తు ఉందని చెప్పేసి అందరూ కూడా మన వైపు చూసి అందరం కూడా గుర్తించి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. రాజకీయ భవిష్యత్తు ఉంది, రానున్న రోజుల్లో ప్రజా సమస్య కోసం ఇలాంటి వాళ్ళ నాయకత్వం కంపల్సరీ మనకి అవసరం అని చెప్పేసి మమ్మల్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కాకపోతే పెద్దన్నర మధ్యలో నలిగిపోతున్నటువంటి మన బీసీ బతుకులో ఇలా మొగ్గకుండా ఉండాలంటే మన రామచంద్ర యాదవ్ లాంటి నాయకుడు ఖచ్చితంగా మా రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి మేము కూడా ఆయనకు తోడునిచ్చి రానున్న రోజుల్లో 2029లో ఖచ్చితంగా మన రామచంద్ర యాదవ్ గారిని సీఎం చేసుకోవడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాం. యువతలందరూ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి బీసీవై పార్టీకి బలోపేతం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా. అంటే ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువత దళాన్ని మీరు నిద్రపోయే యువత దళం లేపుతున్నారంట. ఖచ్చితంగా చెప్తున్నాము. రామచంద్ర యాదవ్ అన్న ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఉలిక్కి పడే విధంగా ఆల్రెడీ ఒక నాయకుడిని మట్టి కల్పించాం. రానున్న రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము మట్టి కల్పించే ఒక దిశగా మా యువత అందరూ కూడా పనిచేస్తామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. అయితే 2029కి మీరు అందరూ చాలా యువత దళం చాలా గట్టిగా పోటీ చేస్తున్నారు. మా ఆసక్తి ఎంత ఉందో ఖచ్చితంగా మా రామచంద్ర యాదవ్ నాయకత్వం బలోపేతం చేయడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. అదృష్టం బాగుంటే ఖచ్చితంగా 2029లో మా రామచంద్ర యాదవ్ అన్న గారు సీఎం అవడం ఖాయం అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాబు, నీ పేరేటమ్మా? నా పేరు నర్రా జయప్రకాష్ యాదవ్. ఓకే, ఈరోజు బీసీవై పార్టీ, భారతీయ చైతన్య యువజన పార్టీ ఈరోజు యువత ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అంటే యువతని పిలిచి యువత కోసం రాజకీయం కోసం క్లాసెస్ చెప్పడం జరిగింది. అది నిజంగా ఇది అమలు పడతాయా? మొట్టమొదటిగా ఇది బీసీవై పార్టీ అనేది యువతను ఇక్కడ చేకూర్చడానికి, వారిని పెట్టడానికి ప్రధాన లక్ష్యం ఏంటంటే యువతలో చైతన్యం తీసుకురావాలి, యువతలో మార్పు తీసుకురావాలి, యువతకు దేశం పట్ల, రాష్ట్రం పట్ల ఒక బాధ్యత రావాలి అనేటువంటి ఉద్దేశంతో రామచంద్ర యాదవ్ గారు ఆయన యొక్క సంకల్పంతో ఈ కార్యక్రమం జరగడం మాకు ఎంతో ఘనంగా ఉంది, ఎంతో ఇష్టంగా ఉంది. ఇక్కడ క్లాసెస్ ఏం జరగలేదు. ముఖ్యంగా ఏంటంటే యువతను వాళ్ళకి ఏ మార్గంలోకి వెళ్ళాలి, ప్రశ్నించే హక్కు, మాట్లాడే హక్కు, తప్పు జరుగుతున్న చోట గళం విప్పేటువంటి ఆ యొక్క శక్తిని మా అన్న నింపారు. ఇలాంటి కార్యక్రమానికి మేము వచ్చినందుకు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా
ఇది మా యొక్క పూర్వజన సుకృతంగా మేము భావిస్తాం. అంటే ఇప్పుడు నా యువత నిజంగా మారే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా మారే అవకాశాలు ఉంటాయమ్మా. నేను 100కి 100% ఖచ్చితంగా అని ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఒక మనిషి ఒక అడుగు ముందుకు వేసినప్పుడు మిగిలినటువంటి పిరికి వాళ్ళు, నోరు మెదపనటువంటి వాళ్ళు కూడా మాట్లాడి ముందుకు వెళ్ళేటువంటి హక్కు ఉంటుంది, ఆశ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. మేము భయస్థులుగా ఒకప్పుడు ఉన్నాం. యువత ఏదో ఉద్యోగాలు చేసుకుంటా వేరే వేరే దేశాలు వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుంటా ఉన్నాం. మా రామచంద్ర యాదవ్ అన్న ప్రశ్నించే హక్కు నేర్పించాడు మాకు. తప్పు జరుగుతున్న చోట తప్పుని నిలబెట్టి చూపించాలి, దాని కొరకు పోరాడాలి అనేటువంటి మార్గాన్ని మాకు సిద్ధం చేశాడు కనుక మేము అదే మార్గంలో, అన్న మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనకి మార్పు అనేది వస్తుందంటారు? ఖచ్చితంగా మార్పు వస్తుందండి, ఇందులో తిరుగులేదు. ఆ మార్పుని మేము మాటలతో చెప్పడం కంటే కూడా చేతలతో చూపిద్దాం. అంటే 2029 చూపిస్తారు? ఖచ్చితంగా చూపిస్తామండి. ఓకే, మీరు చెప్పండి సార్, మీ పేరు? నా పేరు రాజు యాదవ్ అండి. సార్ చెప్పండి, మరి ఈరోజు యువత దళ ప్రోగ్రాం పెట్టినందుకు ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో మారుతుందంటారా యువత? ఖచ్చితంగా అండి, ఎందుకంటే మీరు చెప్పండి. యువతలో అనేది మన యొక్క భారతీయ చైతన్య పార్టీ అనేది చాలా బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. నేటి సమాజంలో, రేపటి సమాజంలో మన యూత్ ద్వారా చాలా రాజకీయ పరంగా చాలా వరకు సపోర్ట్ కావాలండి. కేవలం మన యొక్క ఈ పార్టీకి రేపటి రోజున యువతలం అనేది కంపల్సరీగా వినియోగపడుతుంది. అందుకని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇంత ఆనందకరంగా జరగడం వల్ల చాలా ఆనందంగా ఉంది మాకు. రేపటి రోజున ఎటువంటి సమస్యలను ఎదుర్కొనేది కేవలం మన యూత్ ద్వారా సాధ్యమవుతుందని ఈ యొక్క సభ అర్థమైంది. మా యొక్క సభ పెద్దలు, మా లీడర్స్ అన్నయ్య చెప్పడం వల్ల మాకు చాలా వరకు నేర్చుకున్నాము. రేపటి రోజున ఇదే మాకు వినియోగించుకొని రేపటి రోజున గ్రౌండ్ లెవెల్ నుంచి మేము దీన్ని వర్క్ చేసి రేపటి రోజున మా పార్టీని అనేది మా నిలబెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సురేష్ సార్ మీ పేరు చెప్పండి తమ్ము. నా పేరు దాడి సురేష్ అండి. చెప్పండి. కర్నూలు జిల్లా ఆలూరు కాన్స్టిట్యున్సీ, నగరూరు విలేజ్. ఈరోజు యూత్ ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మొదటిగా సామాజిక చైతన్యం రావాలి, తర్వాతనే ఆర్థిక చైతన్యం, తర్వాతనే రాజకీయ చైతన్యం. ఈరోజు ఎన్నో గ్రామాలు, ఎన్నో పట్టణాలు, ఈవెన్ పట్టణాల్లో కూడా సామాజిక చైతన్యం లేదు. దాన్ని ఓన్లీ యూత్ ద్వారానే మనం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కేవలం విద్యావంతుల ద్వారానే మనం సామాజిక చైతన్యం తీసుకొచ్చి తర్వాత ఆర్థిక చైతన్యానికి దానికి రూపుదాల్చి తర్వాత రాజకీయ చైతన్యంగా మనం ముందుకు సాగాలి అన్నది ఖచ్చితంగా యువతతోనే సాధిస్తాం. ఈరోజు కర్నూలు జిల్లాలో చాలా వెనుకబడిన ప్రాంతాలు, ఎంత వెనుకబడ్డాయంటే ఈ ప్రాంతాలు కనీసం తుంగభద్ర ఉన్న, కృష్ణా ఉన్న, 100 టీఎంసీలు సముద్రం పాలవుతున్నా పక్కనే ఉన్న గ్రామాలకి, 50 కిలోమీటర్ల పక్కనే ఉన్న గ్రామాలకి తాగునీరు లేక వలసలు పోయి, ఇరిగేషన్ సరిగా లేక ఎక్కడెక్కడికో వలసలు పోయి జీవిస్తున్న పరిస్థితి. ఇవాళ ఎక్కడే ఉన్న చెన్నైకి మేము 15 టీఎంసీల నీళ్లు 500 కిలోమీటర్లు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైకి తాగునీరు అందిస్తూ ఉన్నామంటే, పక్కనే ఉన్న మాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ ప్రాంత మండలాలకి కర్నూలు జిల్లాలో తాగునీటికి కూడా దిక్కు లేదంటే ఇవాళ మా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా యువతలో ఒక మార్పు చెందే దిశగా తీసుకొస్తాం. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చిన నేను ఖచ్చితంగా యువతలో చైతన్యం కలిగించి బీసీవై పార్టీ ద్వారా ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోయి యువతలో చైతన్యం సాధించి మేము ఖచ్చితంగా ముందుకు పోతామని మీ ద్వారా తెలియజేస్తాం. బీసీవై పార్టీ బుడే రామచంద్ర యాదవ్ గారి ఈ ప్రోగ్రామ్, ఈరోజు యువత దళ ప్రోగ్రామ్ పెట్టినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే ఇవాళ మనం రామచంద్ర యాదవ్ అన్న గారు లాంటి వ్యక్తి బయటికి వచ్చి యువత అందరికీ నేనున్నానని ఒక ఇన్స్పిరేషన్ బయటకు వచ్చి చెప్పడం ద్వారా చాలామంది యువతలో రాజకీయ చైతన్యం కదిలి అన్న వెంట వస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను. దీన్ని ఖచ్చితంగా యువత ద్వారా బలపరుస్తామని చెప్పి వచ్చే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంపీటీసీ అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనేమి ఖచ్చితంగా రాష్ట్రం అంతా మేము సర్పంచ్ స్థాయి నుంచి బీసీవై పార్టీ పోటీ చేయాలన్నదే యువతకు నేను ఇస్తున్న ఉద్దేశం. తప్పకుండా యువత కదిలి వస్తుందంటారు? ఖచ్చితంగా కదిలి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మ, ఈరోజు భారతీయ చైతన్య యువజన పార్టీ తరఫు నుంచి ఈరోజు యువత దళం అయినందుకు మీరు అంటే ఇక్కడ స్పందన ఎలా ఉంది, ఏం మెసేజ్ ఇస్తారు? ఈ రోజున యువదళం మొత్తాన్ని కలుపుతా అన్న, ఈ రోజున అన్న యువదళం మొత్తాన్ని కలుపుతా యువదళం కోసం అని చెప్పని ఒక పిలిపిస్తే ఈ రోజున ప్రపంచంగా కదిలిచ్చారు.
వాళ్ళ ఉన్నటువంటి ఆలోచన, వాళ్ళ లోపల ఎంత ఫైర్ ఉంది అనేది ఈ రోజున తెలిసింది. అందరూ కూడా దీనికోసమే ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలకి, ఫర్ ది లాస్ట్ 75 years నుంచి జరుగుతున్నటువంటి దానికి అందరూ కూడా ఈ బీసీలు కించపడతానే ఉన్నారనేది అర్థమవుతుంది. ఇప్పుడు దీనికోసం అని చెప్పని ఏది దొరుకుతుందా, ఏ ప్లాట్ఫామ్ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి ఒక పెద్ద ఆశాజనకంగా మన బీసీవై పార్టీ కనపడటం, ఈ బీసీలందరికీ ఒక దిక్సూచిలాగా దీని వైపునే ఆకర్షితులయ్యారు అందరూ కూడా ఒక పిలుపుతో ఎంతమందో కదిలొచ్చారు. ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఒకలానే ఉంది, ఏం కొత్తగా లేదు. నీలో ఉన్నదే నాలో ఉన్నదే అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఊరికే మాట పంచుకున్నాం కానీ నిజానికి అందరి ఆలోచన అంటే ఈరోజు బీసీవై పార్టీ యువత దళం అని ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేసింది? ఈ రోజున ఇప్పుడు ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఇక వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. 40% ఉన్నటువంటి జనాభాలో 40% మన ఆంధ్రప్రదేశ్లో యువతలమే ఉన్నారని చెప్పని యువతే ఉన్నారు. ఈ యువతకు ఒక సరైన దిశానిర్దేశం చెయ్యాలి, వీళ్ళని ఒక డైరెక్షన్లో తీసుకెళ్ళాలి అని చెప్పని ఒక ఆలోచనతో ఆయన బోడే రామచంద్ర యాదవ్ గారు పిలిపివ్వగానే అందరూ కూడా కదిలొచ్చారు. అందరికీ అదే అటువైపే ఆకర్షితులయ్యారు. అందరిలో ఉన్నటువంటి ఆలోచన కూడా ఒకటే. యువత స్పందిస్తారంటారా? యువత స్పందించారు కూడా, వాళ్ళు షేర్ చేసుకున్న దాన్ని బట్టి చూస్తే మేమేమైతే ఆలోచిస్తున్నామో వాళ్ళు అదే ఆలోచిస్తున్నారని తెలిసింది. కొత్తగా ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉన్నటువంటి ఆలోచన ఒకటే అనేది అర్థమైంది. దీనికి ఇప్పుడు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ దీనికి లీడర్షిప్లో చూస్తారు. ఇక అంటే ఇప్పుడు ఇంకా యువత దళం పెరగడానికి, ఇంకా వాళ్ళు స్పందించడానికి, వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడానికి మీరు ఇంకా యువతకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు. అన్న చెప్పడం ఏంటంటే, రామచంద్ర అన్న చెప్పడం ఏంటంటే, యువతకి ఒక సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ వ్యవస్థ కూడా ఏర్పరిచి వాళ్ళని అన్ని విధాలుగాను ప్రోత్సహించాలి అని చెప్పని ఆయన నిర్ణయం తీసుకుంటున్నారు. అవును, ఇప్పుడు వచ్చి ఇన్ని పార్టీలు ఉన్నాయి, కూటమి పార్టీ ఉంది. వాళ్ళు ఇప్పుడు దాకా రైతు కోసం కానీ, మహిళల కోసం కానీ, యువత కోసం కానీ అసలు ఆలోచించలేదు. అలాంటిది ఈ యువత లీడర్ మిస్టర్ బోడే రామచంద్ర యాదవ్ గారు ఇతను నిజంగా యువతకి, మహిళలకి, రైతులకి న్యాయం చేస్తారు. అందరినీ ఆయన మేనిఫెస్టోలోనే ఒక సంవత్సరం క్రితం జూలై 23, పోయిన సంవత్సరం జూలై 23 దీనిలో ఆ పార్టీ ఆవిర్భావంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోనే ఉంది ఈ విధమైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి 60 ఈ మహిళలకిను, యువతకి, అందరికీను దీనికోసం రిజర్వేషన్లు అన్నీ ఏర్పాటు చేశారు. దాని గురించి మాట్లాడారు. రీసెంట్గా రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడారు. రిజర్వేషన్ల మీద చర్చ కూడా నడిచింది. దాని మీద జనగణన అనే విషయం మీద కూడా ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు. ఆ జనగణన ప్రకారం దాని ప్రకారం దామాషా పద్ధతిలో ఈ యువతని ఎంకరేజ్ చేయాలి, మన కులాల్ని ఎంకరేజ్ చేయాలి, దామాషా పద్ధతిలో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి, రాజకీయ అధికారం ఇవ్వాలి అని చెప్పని ఆయన పట్టుదలగా ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో 2029 అంటే 2029కి ఈ బీసీవై పార్టీ ఇంకా బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి? ఖచ్చితంగా. ఏమిటంటే ఈరోజు ఇక్కడనైతే ఈరోజు నిర్ణయం తీసుకున్నది ఏమిటి అంటే, ఓసీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఇక బీసీ సీఎంఏ రాబోయే కాలంలో బీసీ సీఎంఏ రాబోతున్నారని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. ఇదే ఆలోచన చేస్తున్నారు అందరూ, బీసీ సీఎంగా చూడాలని. ఎందుకంటే 75 సంవత్సరాలుగా ఓసీ సీఎంఏ ఉంటా వచ్చారు. ఓసీ సీఎంలనే మనకు తెలియకుండానే మనం ఆ ట్రాప్లో పడిపోయాము. ఇప్పుడు వాళ్ళకి అందరికీ ఇక ఎంతో కాలం కళ్ళు మోయించలేదు వాళ్ళు, వీళ్ళకి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు దీనివైపు అందరూ కూడా ఆకర్షితులవుతున్నారు. రాబోయే కాలంలో బీసీ సీఎం ఆంధ్రాకి చూడబోతున్నాం మన అందరూ. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. మీ పేరు? నా పేరు చాముండేశ్వరి యాదవ్ అండి, కొనతం చాముండేశ్వరి యాదవ్, గుంటూరు అండి. ఎక్కడ? గుంటూరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.